జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మాధ్వి హిడ్మా అనేవాడు మావోయిస్టు అగ్రనేత అన్న విషయం మీకు అందరికి కూడా తెలిసిందే. రక్తం రుచి మరిగినటువంటి నరరూప రాక్షసుడు ఈ మాధ్వి హిడ్మా అనేవాడు. వీడు చేసినటువంటి నేరాలు ఘోరాలకు అసలు చెప్పాలంటే అంతే లేదు. ఈ మాధ్వి హిడ్మా గెరిల్లా యుద్ధంలో ఆరితేరినోడు అనమాట. వీడి ఆధ్వర్యంలో దాదాపుగా లెక్కకు మించి దాడులన్నీ కూడా జరిగినాయి. వీడు చేసినటువంటి దాడులలో కనీసం 2000 మంది మరణించి ఉంటారనేది ఒక అంచనా. అర్థమవుతుందా? వీళ్ళలో పోలీసులు ఉన్నారు, కేంద్ర బలగాలు ఉన్నాయి, అలాగే సామాన్యులు కూడా ఉన్నారు. ఇక దండకారణ్యంలో ఎవరైనా సరే మన భారత జాతీయ జెండాను ఎగరవేస్తే చాలు ఈ హిడ్మాగాడు అదేదో పెద్ద నేరంగా పరిగణించేవాడు అనమాట. నిజంగా వీడు భారతీయుడైతే, అంటే నా ఉద్దేశం ప్రకారం వీళ్ళు పనిచేసేది సామాన్యుల కోసం కదా, అంతే కదా. అంటే వీళ్ళు దేశానికి వ్యతిరేకం కాదు, వీళ్ళు కేవలం ప్రభుత్వాలకు మాత్రమే వ్యతిరేకం, అంతేగాని దేశాలు కాదు. అలాంటిది జాతీయ జెండాను ఎగరేసి వీళ్ళ నాయన గారిది ఏం పోయింది, వీళ్ళ తాతగారిది ఏం పోయింది? జాతీయ జెండాను ఎగరేస్తే వీళ్ళకి వచ్చిన నష్టం ఏందంటాలే. కనీసం ఛత్తీస్గఢ్లో చాలా ప్రాంతాల్లో మొన్నటి వరకు జాతీయ జెండాను ఎగరేసేదాన్ని కూడా భయపడుతూ ఉన్నారు, తెలిసినా మీకు? అంటే అప్పుడు ఈ లంగాముండా కొడుకంతా కూడా ఎవరికే సపోర్ట్గా ఉన్నట్టు, ఏ దేశానికి సపోర్ట్ చేసినట్టు అర్థం కాల మీక? అర్థం చేసుకోలేరా మీరు అంటాలే? ఆ విధంగా ఉన్నారు వీళ్ళు. అర్థమవుతుందా? ఇక జెండా వందనం చేసిన వాళ్ళ చేతులను నరికి చంపేవాళ్ళంట. ఏళ్లకు పాకిస్తాన్ వాళ్ళకి తేడా అయింది. అంతెందుకే స్వామి, పాకిస్తాన్ ఐఎస్ఐతోనే వీళ్ళు దోస్తీ చేస్తూ ఉంటారు. సిగ్గుండదా మాట్లాడేదానికి అసలు? అంతేకాదు, ఈ మాధ్వి హిడ్మా అనేవాడు హిందూ యాక్టివిస్టులను కూడా టార్గెట్ చేశాడు. ఛత్తీస్గఢ్ ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అలాగే నాయకులు ప్రచారం చేయటానికి భయపడే విధంగా 9 మంది బీజేపీ నాయకులను అలాగే కార్యకర్తలను కాల్చి చంపించాడు ఈ మాధ్వి హిడ్మా గాడు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి వీడు ఏ దేశానికి సపోర్ట్ చేసేవాడో, ఎవరికి సపోర్ట్ చేసేవాడో. అంటే ఛత్తీస్గఢ్లో బీజేపీ ఓడిపోవటానికి ఈ హిడ్మా గాడు శత విధాలా ప్రయత్నించాడు. అర్థమైందా? 1000 గొడ్లను తిన్న రాబందు ఒక గాలివానకు చచ్చినట్టు పెద్ద పెద్ద ఆపరేషన్లను నిర్వహించి ఎంతోమంది కేంద్ర బలగాలను, సామాన్యులను, పోలీసులను పొట్టన పెట్టుకున్నటువంటి ఈ మాధ్వి హిడ్మా గాడు ఒక చిన్న ఆపరేషన్లో దొరికిపోయి ఎన్కౌంటర్ అయిపోయినాడు. దీంతో దేశానికి పట్టినటువంటి ఒక పీడ విరగడైపోయినట్టే అయిందనమాట. ఇక ఈ మాధ్వి హిడ్మా గాడు చావడంతో ఢిల్లీలో ఉన్నటువంటి కొంతమంది అటు ఇటుగాని పోరంబోక మండలు నిరసనలకు దిగినారు. దేశంలో చాలా చోట్ల చాలామంది ఈ మాధ్వి హిడ్మా అభిమానులు హిడ్మా అమర్ రహే అంటూ నినాదాలు చేస్తున్నారు. అంటే DNA టెస్ట్ చేయాలి వీళ్ళకు, అంతే కదా. అంటే ఈ మాధ్వి హిడ్మా గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. అంటే జాతీయ జెండాను ఎగరేయాలన్నా కూడా వీడు ఒప్పుకునేవాడు కాదు. అలాంటి వాడికి సపోర్ట్ చేస్తున్నారంటే మిగతా వాళ్ళంతా కూడా ఎట్లాంటి వాళ్ళు ఉంటారు? వాళ్ళు ఏ దేశానికి సంబంధించిన వాళ్ళు ఉంటారు? అవునా కాదా? హిడ్మా చనిపోయినప్పటికీ హిడ్మా టీము చాలా యాక్టివ్గా ఉంటుందని, అది చాలా డేంజరస్ టీం అని, వాళ్ళు హిడ్మా చావుకు ప్రతీకారం తీర్చుకుంటారని, పోలీసులను ఈ మాధ్వి హిడ్మా టీము వదిలిపెట్టదని సోషల్ మీడియాలో కారు కూతలకు వస్తున్నారు. హిడ్మా అనుచరులు ఏదో ఫీక్తారని చెప్పేసి తెగ మాట్లాడేశారు. ఇప్పుడు అలాంటి మాధ్వి హిడ్మా అభిమానులందరికీ కూడా చెప్పాలంటే ఒక కరెంట్ షాక్ తగిలింది. మాధ్వి హిడ్మా అనుచరులైనటువంటి 41 మంది మావోయిస్టులు నిన్న ప్రభుత్వం ముందు లొంగిపోయినారు. 12 మంది మహిళలతో సహా మొత్తం 41 మంది మావోయిస్టులు బీజాపూర్ జిల్లా పోలీసుల ముందు లొంగిపోయినారు. వీళ్ళలో 32 మంది నక్సల్స్ పైన ఏకంగా 1,19,00,000 రూపాయల రివార్డు ఉన్నదంట. ఎంతమంది పైన? 32 మంది పైన. ఎంత రివార్డు? 1,19,00,000 రివార్డు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి వీళ్ళు ఎంత కరుడు కట్టినటువంటి వాళ్ళు. పైగా ప్రభుత్వం అందిస్తున్నటువంటి పునరావాస విధానం నచ్చడం వల్లే మేము ప్రభుత్వం ముందు లొంగిపోతామని చెప్పేసి ఈ హిడ్మా అనుచరులంతా కూడా చెప్పడం ఇక్కడ గమనార్హం. లొంగిపోయినటువంటి 41 మంది మావోయిస్టుల్లో 39 మంది దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ, అలాగే తెలంగాణ స్టేట్ కమిటీ, అలాగే దంతారి, గరియాబంద్, నౌపాడ డివిజన్లకు చెందిన వాళ్ళు ఉన్నారు. లొంగిపోయినటువంటి మావోయిస్టులకు తక్షణ సాయంగా 50,000 రూపాయల చొప్పున పోలీసులు సాయం అయితే అందించారు. అయితే మావోయిస్టులతో చర్చలు ఉండవని కేంద్ర హోంమంత్రి అయినటువంటి మన అమిత్ షా గారు ఇప్పటికే స్పష్టం చేసేశారు. దాంట్లో అయితే క్లియర్, ఇంకా మాట మార్చేది లేదు. వీళ్ళు ఎన్ని డ్రామాలు ఆడినా, ఎన్ని కథలు దొబ్బినా కూడా ఒకటే
ఏది అయితే సరెండర్ అవ్వు, లేదంటే మేము చేసేది మేము చేస్తాం. అట్లా మావోయిస్టులు లొంగిపోవాలని, లేకుంటే 2026 మార్చి 31 నాటికి నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని చెప్పేసి మన అమిత్ షా గారు ఘాటుగా హెచ్చరించారు. దీంతో పోలీసులు ఏం చేస్తారంటే ఇక్కడ జరిగే తంత్రంతా కూడా ఇక్కడ ఒక పక్క జరుగుతూ ఉంటుంది. అంటే లొంగిపోతూ ఉంటారు, జరుగుతూ ఉంటుంది. ఇదంతా ఒక లెక్క. కానీ పోలీసులు మాత్రం మావోయిస్టుల ఏరివేత అయితే కొనసాగిస్తారు. వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మాత్రం వాళ్ళ పని అయితే ఆపడం లే. లొంగిపోతే లొంగిపో, లేకపోతే మేము వస్తున్నాం మీకోసం, అది లెక్క. ఈ క్రమంలో వివిధ ప్రాంతాల్లోని మావోయిస్టులు పెద్ద సంఖ్యలో లొంగిపోతారు. ఛత్తీస్గఢ్లో బీజేపీ సర్కార్ ఏర్పడిన తర్వాత జనవరి 2024 నుంచి 2100 మంది మావోయిస్టులు లొంగిపోతే 1785 మందిని అరెస్ట్ చేశారు. ఇక ఆపరేషన్ కగార్ ప్రారంభించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 500 మంది మావోయిస్టులు ఎన్కౌంటర్ అయినారు. ఒక్క 2025లో ఇప్పటి వరకు 233 మంది మావోయిస్టులు హతమైనట్టు తెలుస్తుంది. వీళ్ళలో ఉన్నత స్థాయి కేంద్ర కమిటీ సభ్యులు, అలాగే దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యులు, అలాగే పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ లీడర్లు కూడా ఉండటం గమనార్హం అనమాట. అంటే వాడు వీడిని తేడాలే, వాడు ఎంత తోడినా కూడా కూరగాయలు తిరిగినట్టు తొరిగిపారు దొబ్బుతారు. అట్లా అయితే 2013 నాటికి మన దేశంలోని వివిధ రాష్ట్రాల్లో మావోయిస్టు ప్రభావిత జిల్లాలు 126 ఉన్నాయి. కానీ 2025 మార్చి నాటికి ఈ సంఖ్య 18 జిల్లాలకు తగ్గిపోయింది. తాజాగా ఈ మావోయిస్టు ప్రభావిత జిల్లాల సంఖ్య 3కు పడిపోయిందని చెప్పేసి మన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలియజేసింది. మొత్తం మీద ఈ మాధ్వి హిడ్మాగాడే అనుచరులు 41 మంది వాళ్ళ ఆయుధాలను అప్పగించి మరి పోలీసుల ముందు లొంగిపోయినారు. దీంతో ఇక హిడ్మా శాఖం ముగిసిపోయిందని చెప్పుకోవచ్చు. అది విషయం. ఎట్లా న్యూసా కాదు, వాళ్ళు ఎవరో మాట్లాడినారు కదా, ఏది ఒక హిడ్మా చంపితే ప్రతి ఇంటి నుంచి కూడా ఒక హిడ్మా వచ్చాడని చెప్పేసి. వాడు ఏమన్నా భగత్ సింగ్ వాడితే అట్టే నోట్లోకి వచ్చా, అట్టే మాలు కూడా కాదు, చెప్తా కాదు. వాళ్ళు చైనా తొత్తులోళ్ళు, చైనా సంకలు నాకుతారు, వాళ్ళు ముడ్డి నాకుతారు. వాడేదో పెద్ద తోపోయినట్టు, వాళ్ళు ఏదో అడవులంతా వాళ్ళకి ఏదో వాళ్ళ దారాదత్తం చేసినట్టు వీళ్ళ బిల్డప్లు దేశాన్ని ఎదగనీయకుండా ఎంతసేపటికి చైనా సంకలు నాకుతా, పాకిస్తాన్ వాళ్ళు ఏదో చేస్తా. ఏం మాట్లాడతారు మీరు, ఏం మాట్లాడతారంటాలే. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. వాడు ఎవడో మాట్లాడిన ఒకటి జేహాదిగాడు, నువ్వు ఏదంటే అది మాట్లాడతావు, నీ వల్ల దేశంలో ఏదో జరిగిపోతుందని చెప్పేసి. ఒరే పోరంబోకముండా కొడక, ఫాల్తు ముండా కొడక, మా వల్ల దేశంలో ఏదో జరిగిపోయింటే మేము పాకిస్తాన్ కోల్పోయినాం, మేము బంగ్లాదేశ్ను కోల్పోయినాం, మేము ఆఫ్ఘనిస్తాన్ కోల్పోయినాం. అర్థమవుతుందా? ఈ రోజుకి కూడా భారతదేశంలో 9 రాష్ట్రాల్లో హిందువులు మైనార్టీలుగా ఉన్నారు. ఇంతకంటే మేమేం కోల్పోవాలా? మీరేమో మమ్మల్ని మభ్యపెట్టి మాకు చేస్తా ఉంటే మేము చూస్తా కూర్చో ఉండాలా? మేము మాట్లాడకూడదా? మా హక్కుల గురించి మేము పోరాటం చేయకూడదా? ఏం మాట్లాడతారంటాలే. మిత్రులారా, ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.